యోగ బట్టి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతినిత్యం భగవంతుని యొక్క పిల్లలు, ఆత్మిక దైవీ సోదర సోదరులు ఈ యొక్క యోగా అభ్యాసం చేస్తూనే ఉంటున్నారు. అయినా కూడా ఇంకా ఇంకా ఎందుకంటే సమయానుసారంగా ఈరోజు చూస్తుంటే బయట ప్రపంచంలో ఉంటారు, వారు గృహస్థ వ్యవహారంలో ఉంటారు, అనేక రకాల సమస్యలతో కూడినటువంటి ఒక జీవితం. అందులో ఉంటూ కూడా వారు ఎలాగుండాలి, సేఫ్గా అవడానికి, మనశ్శాంతితో ఒక రియలైజేషన్ శక్తి రావడానికి వారిలో ఎలాగ అది వీలవుతుంది అంటే వచ్చే సమస్యలను వాళ్ళు నిలతొక్కోవాలి అంటే అన్నిటికీ మూల కారణము ఒక యోగ శక్తి. కనుక అంటే ఆ పరమాత్మ నుంచి విశేషంగా శక్తి తీసుకునేందుకు తగ్గిన నాలెడ్జ్ కావాలి. దానికోసమే పెద్ద పెద్ద అక్కలు ఈరోజు రావడం జరిగింది. అయితే వారు కూడా ఎంతో సేవలో బిజీగా ఉంటారు. అయినా కూడా ఈరోజు ఇటు మెయిన్ టాపిక్ అంటే సంస్కార పరివర్తన. అంటే ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఈ ప్రపంచం బాగా ఉండాలని అనుకుంటారు. అంటే మాట్లాడేటప్పుడు ఈ ప్రపంచం చాలా మారిపోయింది, చాలా మోసంగా మారిపోయింది అని చెప్తారు. అయితే దానికి కారణం ఏమని ఎవరికో తెలీదు. అందరూ వేరే వాళ్ళు మారాలని ఎదురు చూస్తూ ఉండరు, ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే ముఖ్యంగా నేను మారాలా అనేది ఎవరికీ లేదు. నేను రియలైజ్ చేయాలి. నేను ఎప్పుడు రియలైజ్ చేస్తానో అప్పుడు నేను మారచ్చు. నేను మారేటప్పుడు ఈ ప్రపంచము మారుతుంది. అంటే వరల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఒక రిట్రీట్ టాపిక్ గీతక్కయ్య ఈ టాపిక్లో ఆర్గనైజ్ చేసిండారు ఈ ప్రోగ్రామ్. అంటే ఇక్కడంతా వచ్చి డీప్గా యోగా చేసేటప్పుడు రియలైజ్ అవుతుంది. ఇక్కడ దగ్గర 300 మందికి ఈ 3 రోజుల మెడిటేషన్ రిట్రీట్ నడుస్తుంది. దీంట్లో విశేషంగా మనసును ఏ విధంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి, శాంతిని ఎలాగా మన యొక్క నిజమైన గుణంగా చేసుకోవాలి, సహనాన్ని ఏ విధంగా నిజమైన గుణంగా చేసుకోవాలి, తద్వారా మన యొక్క నిజ గుణమైనటువంటి ఆ యొక్క శాంతి సహనంతో అందరికీ శాంతి సాగరుడైనటువంటి ఆ పరంజ్యోతి స్వరూపుడైన పరమేశ్వరునితో అందరి మనస్సును ఏ విధంగా అనుసంధానం చేయాలి అని లోతైన తపస్య, లోతైన మెడిటేషన్, సైలెన్స్లో ఉండడం. తెల్లవారుజామున 3:30కి వీళ్ళు